మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. సరిగ్గా ఏడాది క్రితం వాజేడు పక్కన ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమిలో ఈ మండలానికి సంబంధించినటువంటి దళితులు, పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆదివాసీల కేంద్రంగా ఈ పోరాటం సాగుతూ ఉంది. దీన్ని వక్రీకరించడం కోసం కొన్ని పార్టీలు ప్రయత్నం చేసినాయి. ఈ గుడిసెలు కూల్చడం కోసం కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. వీళ్ళ మీద దాడులు చేయడం కోసం కుట్ర కూడా పన్నింది. కానీ మేమంటున్నాం ఏమంటే, గడిచిన ప్రభుత్వాలన్నీ దళితుల్ని ఉద్ధరిస్తామని, గిరిజనులను ఉద్ధరిస్తామని, కాపాడుతామని, భూములు ఇస్తామని, ఇండ్లు ఇస్తామని అనేక రకాల తప్పుడు వాగ్దానాలు చేసి ఇవ్వలేదు కాదు కదా. విపరీతమైన వరదలు 84 నుంచి ఇప్పటి వరకు వస్తే 480 గ్రామాల గోదావరి ముంచితే, పోయిన సంవత్సరం మేడారం నుంచి వస్తున్నటువంటి జంపన్న వాగు అతివేగంగా వచ్చి కొండాయిని అమాంతం ముంచితే 250 గ్రామాలు మునిగి, కుటుంబాలు మునిగి 8 మంది చనిపోతే ఎవ్వరికి ఒక గుంట జాగ ఇవ్వలేదు కాదు కదా. మాయమాటలు చెప్పి కాలం డొల్లుస్తుంది తప్ప ఎక్కడ ఎవరికి ఒక గుంట జాగ ఇచ్చిన చరిత్ర లేదు. అందుకని ఇప్పటికైనా మీ ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటంటే, ఇక్కడ ప్రజలకు నివసించే హక్కు ఉన్నది. వాళ్ళ హక్కుని కాలరాసి కాలుస్తామని అంటే, ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజలు తిరగబడి ఆనాడున్న పాలకులకు వ్యతిరేకంగా ఎలాంటి సంఘర్షణకైనా ఎలా సిద్ధమయ్యారో, ఇక్కడ కూడా అలాంటి సంఘర్షణ జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా పట్టాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. లేకపోతే ప్రజల నుంచి ఈ ప్రభుత్వానికి వ్యతిరేక తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం. ఒక సంవత్సరం నుండి ఇక్కడ ఉండేటటువంటి పేదవాళ్ళు, గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇండ్ల స్థలాలు వేసుకొని ఇక్కడే నివాసం ఉంటూ ఎండకు వానకు తడుస్తూ, కరెంటు లేకపోయినా, మంచినీళ్ళ సౌకర్యం లేకపోయినా ఇక్కడే గుడిసెల్లో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, వాళ్ళకి ఇండ్లు కట్టడానికి డబ్బులు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశాడు. అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఇండ్ల స్థలాల్లో గుడిసెలు, పేదలు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాల్లో ఇండ్ల స్థలాలు వేసుకొని గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలా. అట్లాగే వాళ్ళ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయడానికి నిధులు కేటాయించాలా. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 కేంద్రాల్లో 1,00,000 మందికి పైగా పేదవాళ్ళు సిపిఎం నాయకత్వాన గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. అట్లాగే రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇళ్ల స్థలాలతో పాటు పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా తీసుకురావాలా. రైతు రుణమాఫీ కానీ, అట్లాగే వ్యవసాయ కూలీలకు కూడా ఆ రైతు బంధువులాగా సాయం చేస్తామని చెప్పారు. అది కూడా ఇప్పటివరకు ఇంకా అమలు జరగడం లేదు. వాటిని వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో, కార్పొరేషన్ రుణాలు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాటికి వెంటనే నిధులు కేటాయించి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి సందర్భంగా ఈ తెలంగాణ ప్రాంతం నైజాం ప్రభుత్వాన్ని గద్దెదించి దేశంలో విలీనమైనటువంటి సెప్టెంబర్ 17 మీద అనేక రకాల అవాకులు చవాకులు, చరిత్రను వక్రీకరణలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ ఇది హిందూ ముస్లింల మధ్య జరిగినటువంటి పోరాటంగా నైజాం వ్యతిరేకమైనటువంటి పోరాటాన్ని చిత్రీకరిస్తున్నారు, అవాస్తవాలను తీసుకొస్తున్నారు. అమిత్ షా కానీ, మోడీ కానీ. అది ఎర్రజెండా నాయకత్వాన తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, వ్యక్తి చాకిరికి వ్యతిరేకంగా, స్త్రీల మీద జరిగినటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం, కుల వివక్షకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. అది భూస్వాములకు, పెత్తందారులకు, జాగీర్దారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. 4,000 మందిని అమరులయ్యి 3,000 గ్రామాల్లో రాజ్యాన్ని ప్రకటించుకొని 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి, వెట్టి చాకిని రద్దు చేసి, జోగిని వ్యవస్థను రద్దు చేసి, అందరూ సమానంగా బ్రతకాలనేటటువంటి ఆదర్శమైనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం జరిగినటువంటి పోరాటం అది. ఆ పోరాటంలో బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు వారసత్వం లేదు. కనీసం అందులో కూడా పాల్గొన్నటువంటి చరిత్ర లేదు. దేశ స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి చరిత్ర కూడా లేదు. అలాంటి వాళ్ళు ఈరోజు దీన్ని హిందూ ముస్లింల మధ్యగా వక్రీకరిస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలని తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతూ ఉంటే, భూమి కోసం జరుగుతుంటే సైన్యాలను పంపించి ఈ గ్రామ రాజ్యాలు ఉన్న ప్రాంతాల్లోకి వచ్చి
మళ్ళీ భూములు లాక్కునే ప్రయత్నం చేశారు. 2500 మందిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళని చంపారు. భూములు లాక్కునే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా జగీర్దారులకు భూస్వాములకు అనుకూలంగా వివరించారు. అందుకే వాళ్ళు ఎవరు కూడా వారసులు కాదు. ఎర్ర జెండా నాయకత్వాన భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేదవాళ్లకు భూమి కోసం, హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం ఎర్ర జెండా నాయకత్వాన సిపిఎం పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. ప్రజలందరూ కూడా ఈ కుల మతాలతో విడగొట్టేటటువంటి వాటికి వ్యతిరేకంగా శ్రామిక జనమంతా కూడా ఈ అణగారినటువంటి తరగతులంతా కూడా సంఘటితమై పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.